ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలను శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు, మరికొన్ని రహస్యాలను యోగులు అన్వేషిస్తున్నారు. కానీ వేల సంవత్సరాల క్రితం భారతీయ ఋషులు ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. యత్ బ్రహ్మాండే తత్ పిండాండే, అంటే ఈ విశ్వంలో ఉన్నదంతా మన శరీరంలో కూడా ఉంది. ఈ మాట కేవలం ఒక ఆధ్యాత్మిక వాక్యం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈరోజు శ్రీచక్రం అనే మహా దివ్యమైన అంశంలోకి ప్రవేశించబోతున్నాం. యత్ బ్రహ్మాండే తత్ పిండాండే. శ్రీచక్రం ఈ పేరు వినగానే భక్తుల హృదయాల్లో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ఎందుకంటే శ్రీచక్రం కేవలం ఒక యంత్రం కాదు, అది పరాశక్తి యొక్క రూపం, ఆది పరాశక్తి యొక్క రూపం. అది లలితా త్రిపుర సుందరదేవి యొక్క దివ్య స్వరూపం. అది సృష్టి యొక్క పటం. అది మన ఆత్మకు దారి చూపించే ఆధ్యాత్మిక మార్గదర్శి. అందుకే దీనిని యంత్రరాజం అని పిలుస్తారు. అనేక యంత్రాలు ఉన్నప్పటికీ శ్రీచక్రానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఒక్క యంత్రంలోనే సృష్టి, స్థితి, లయ అన్నీ దాగి ఉన్నాయి. ఒక్కసారి ఊహించండి, మన ముందు ఒక శ్రీచక్రం ఉందని, దానిలో అనేక త్రిభుజాలు, వృత్తాలు, పద్మాలు, మధ్యలో ఒక చిన్న బిందువు. సాధారణంగా చూస్తే ఇవి కొన్ని గీతలు మాత్రమే అనిపిస్తాయి. కానీ మహర్షుల దృష్టిలో ప్రతి రేఖ ఒక శక్తి, ప్రతి త్రిభుజం ఒక దైవతత్వం, ప్రతి పద్మదళం ఒక చైతన్యం, ప్రతి ఆవరణం ఒక ఆధ్యాత్మిక స్థాయి. అందుకే శ్రీచక్రాన్ని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. సృష్టికి ముందు ఏమి ఉండేది? ఈ ప్రశ్న మానవ జాతిని వేల సంవత్సరాలుగా వెంటాడుతుంది అని శాస్త్రం చెబుతుంది. సృష్టికి ముందు ఏమి ఉండేది? ఈ ప్రశ్న మానవ జాతిని వేల సంవత్సరాలుగా వెంటాడుతుంది. ఒక చిన్న బిందువు లాంటి స్థితి నుండి విశ్వం ఆవిర్భవించిందని మన పురాతన ఋషులు కూడా ఇదే విషయాన్ని మరో విధంగా వివరించారు. వారి ప్రకారం సృష్టికి ముందు ఉన్నది పరబ్రహ్మ శక్తి. ఆమెనే ఆది పరాశక్తి, ఆమెనే జగన్మాత, ఆమెనే లలితా త్రిపుర సుందరి. ఆ పరాశక్తి తనలో తాను సంకల్పించింది. ఆ సంకల్పమే సృష్టికి కారణమైంది. ఆ సంకల్పం మొదటి బిందువుగా వ్యక్తమైంది. అదే శ్రీచక్రంలోని బిందువు. అందుకే శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందువు సాధారణ బిందువు కాదు, అది అనంత శక్తికి ప్రతీక. అది సృష్టి మూలం, అది పరబ్రహ్మ స్వరూపం. శ్రీచక్రాన్ని దగ్గరగా పరిశీలిస్తే అందులో 9 ప్రధాన ఆవరణలు కనిపిస్తాయి. ఈ 9 ఆవరణలను నవావరణలు అంటారు. ప్రతి ఆవరణం ఒక శక్తి స్థాయి, ప్రతి ఆవరణం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. బయట నుండి లోపలికి ప్రయాణించే కొద్దీ మనిషి చైతన్యం కూడా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనం బయట ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు సృష్టి ఎప్పుడూ బాహ్య విషయాలపైనే. సంపద, పదవి, కీర్తి, సుఖాలు ఇవే ముఖ్యమని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినప్పుడు మన ప్రయాణం బయట నుండి లోపలికి ప్రారంభమవుతుంది. అక్కడే శ్రీచక్రం యొక్క అసలు రహస్యం దాగి ఉంది. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకుందాం. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 ప్రధానమైన చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలు మనలోని శక్తి కేంద్రాలు. వాటిని మనం కళ్ళతో చూడలేము, కానీ వాటి ప్రభావాన్ని అనుభవించగలం. మన భావోద్వేగాలు, మన ఆలోచనలు, మన ఆధ్యాత్మిక స్థితి ఇవన్నీ ఈ చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయని యోగులు చెబుతారు. ఇక్కడే ఒక గొప్ప రహస్యం వెలుగులోకి వస్తుంది. కొంతమంది ఆధ్యాత్మిక గురువుల అభిప్రాయం ప్రకారం శ్రీచక్రంలోని నవావరణాలు మన శరీరంలోని శక్తి కేంద్రాలకు ప్రతీకలుగా భావించవచ్చు. అంటే శ్రీచక్రం బయట ఉన్న ఒక యంత్రం మాత్రమే కాదు, మన అంతరంగం కూడా ఉంది. మన శరీరమే ఒక జీవవంతమైన శ్రీచక్రం. ఈ భావనను అర్థం చేసుకున్నప్పుడే శ్రీచక్రం పట్ల మన దృష్టి పూర్తిగా మారిపోతుంది. ఒక దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటారో మనకు తెలుసు. ప్రతి రాయి, ప్రతి శిల్పం
ప్రతి గర్భగుడి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మన శరీరం కూడా ఒక దివ్యమైన ఆలయం. ఈ ఆలయంలో నివసించేది పరమాత్మ చైతన్యం. అందుకే ఉపనిషత్తులు చెబుతున్నాయి, దేహో దేవాలయ, అంటే ఈ దేహమే దేవాలయం. ఈ భావనను శ్రీచక్ర తత్వంతో కలిపి చూస్తే మన శరీరమే శ్రీచక్రం అనే భావన మరింత స్పష్టంగా అర్థమవుతుంది. లలితా త్రిపుర సుందరి గురించి మాట్లాడకుండా శ్రీచక్రాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఆమెనే. ఆమెను కేవలం ఒక దేవతగా మాత్రమే చూడరు. ఆమెనే సృష్టి శక్తి, ఆమెనే జ్ఞానశక్తి, ఆమెనే కరుణామయి, ఆమెనే జగజ్జనని. లలితా సహస్రనామంలో ఆమె మహిమను వేల నామాలతో వర్ణించారు. ఆ నామాలలో ప్రతి ఒక్కటి ఒక విశ్వరహస్యాన్ని తెలియజేస్తుంది. శ్రీచక్రాన్ని ధ్యానించేవారు ఒక ముఖ్యమైన విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు. అది ఏమిటంటే, శ్రీచక్రాన్ని కేవలం కళ్ళతో చూడకూడదు, హృదయంతో అనుభవించాలి. ఎందుకంటే శ్రీచక్రం ఒక చిత్రం కాదు, అది ఒక అనుభూతి, అది ఒక చైతన్యం, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. భయం, ఆందోళన, నిరాశ, అసంతృప్తి, ఇవి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక మార్గం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. నిజమైన శాంతి బయట దొరకదు, అది మనలోనే ఉంది. నిజమైన శక్తి బయట లేదు, అది కూడా మనలోనే ఉంది. నిజమైన దైవం బయట లేదు, అది మన అంతరంగంలోనే ఉంది. ఈ సత్యాన్ని తెలియజేసే మహా దివ్యమైన ప్రతీకే శ్రీచక్రం. ఇప్పటి వరకు ఈ భాగంలో మనం తెలుసుకున్నది శ్రీచక్రం అంటే ఏమిటి, అది ఎందుకు పవిత్రమైనది, బిందువు యొక్క రహస్యం ఏమిటి, మన శరీరంతో దానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఇక తరువాతి భాగంలో శ్రీచక్రంలోని నవావరణాల గురించి, వాటి వెనుక దాగి ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మికమైన రహస్యాల గురించి, మరియు పరాశక్తి ఎలా సృష్టిగా వ్యక్తమైందో మరింత లోతుగా తెలుసుకుందాం. రెండో భాగంలోకి ప్రవేశించే ముందు అందరూ చెప్పండి, జై లలితా పరమేశ్వరి. ఇప్పటి వరకు మనం శ్రీచక్రం యొక్క ఆవిర్భావం, బిందువు యొక్క మహిమ మరియు మన దేహానికి శ్రీచక్రంతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నాం. శ్రీచక్రంలో అత్యంత గూఢమైన అంశమైన నవావరణాల ప్రపంచంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. నవ అంటే 9, ఆవరణం అంటే పొర లేదా స్థాయి. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయి. ఈ 9 ఆవరణలు ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా చేసే అంతర్ముఖ ప్రయాణానికి ప్రతీక. బయట ప్రపంచం నుండి పరమాత్మ స్వరూపమైన బిందువు వరకు చేరే మార్గం. మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం. దీనిని భూపురం అని కూడా పిలుస్తారు. ఇది 3 గీతలతో కూడిన చతురస్రాకారం. ఇది మన జీవిస్తున్న భౌతిక ప్రపంచానికి ప్రతీక. సంపద, కీర్తి, అధికారం, ఇంద్రియ సుఖాలు ఇవన్నీ కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. ఇక్కడ మనసు ఎప్పుడూ బాహ్య ప్రపంచంపైనే దృష్టి పెడుతుంది. అందుకే దీనిని త్రైలోక్య మోహన చక్రం అంటారు. ఎందుకంటే ఈ చక్రం మనల్ని ఆకర్షిస్తుంది, మనల్ని మోహింపచేస్తుంది, మన దృష్టిని అంతరంగం నుండి బయటకు లాగుతుంది. కానీ ఒకరోజు మనిషి తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తాడు. నేను ఎవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది? అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే సాధకుడు రెండో ఆవరణలోకి ప్రవేశిస్తాడు.
రెండో ఆవరణ సర్వసాపరిపూరక చక్రం. ఇది 16 దళాల పద్మ రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలో మనిషి తన కోరికలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ప్రపంచంలోనే ప్రతి కోరిక వెనుక ఒక ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం ఉంటుంది. కానీ బాహ్య వస్తువులు ఇచ్చే ఆనందం తాత్కాలికం. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషి నిజమైన ఆనందం కోసం వెతకడం అనేది ప్రారంభిస్తాడు. మూడవ ఆవరణ సర్వ సంక్షోభణ చక్రం. ఇది 8 దళాల పద్మం. ఈ స్థాయిలో మనలో దాగి ఉన్న నెగిటివ్ భావనలు బయటపడతాయి. అహంకారం, అసూయ, కోపం, ద్వేషం, భయం ఇవి మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుగా నిలుస్తాయి. సాధకుడు వాటిని ఎదుర్కోవాలి, వాటిని జయించాలి. నిజానికి ప్రపంచంలో అత్యంత కఠినమైన యుద్ధం ఇతరులతో కాదు, మనతో మనం చేసే యుద్ధం, మన బలహీనతలతో చేసే యుద్ధం. అదే నిజమైన సాధన. నాలుగవ ఆవరణ సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఇది 14 త్రిభుజాలతో నిర్మితమై ఉంటుంది. ఈ స్థాయిలో సాధకుడు జీవితంలో శాంతి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనస్సు స్థిరపడుతుంది, జీవితాన్ని కొత్త దృష్టిలో చూడటం ప్రారంభిస్తాడు. ఐదవ ఆవరణ సర్వార్థ సాధక చక్రం. ఇది 10 త్రిభుజాలతో ఉంటుంది. ఇక్కడ సాధకుడు ఒక గొప్ప సత్యాన్ని గ్రహిస్తాడు. నిజమైన విజయం బయటి ప్రపంచాన్ని జయించడంలో కాదు, తన మనస్సును జయించడంలో ఉందని. మనిషి చంద్రునిపై అడుగు పెట్టగలడు, సముద్ర గర్భాన్ని చేరగలడు, అంతరిక్షాన్ని పరిశోధించగలడు. కానీ తన మనస్సును జయించడం మాత్రం అత్యంత కష్టం. ఈ స్థాయిలో సాధకుడు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆరవ ఆవరణ సర్వరక్షాకర చక్రం. ఈ స్థాయిలో దైవంపై ఉన్న విశ్వాసం మరింత బలపడుతుంది. భయాలు తగ్గిపోతాయి, ఆందోళనలు తగ్గిపోతాయి. ఎందుకంటే అతను ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంటాడు. తాను ఒంటరిగా లేడని, దైవశక్తి తనతో ఉందని, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా దైవంపై విశ్వాసం ఉన్నవాడు నిలబడగలడు అనేది ఈ స్థాయిలో అదే బోధిస్తుంది. ఏడవ ఆవరణ సర్వరోగహర చక్రం. ఇక్కడ శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా వైద్యం లభిస్తుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఎక్కువ బాధలు బయట పరిస్థితుల వల్ల కాదు, మన ఆలోచనల వల్ల, మన భయాల వల్ల, మన అహంకారం వల్ల. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆవరణ అదే సందేశాన్ని కూడా ఇస్తుంది. ఎనిమిదవ ఆవరణ సర్వసిద్ధిప్రద చక్రం. ఇది అత్యంత పవిత్రమైన స్థాయి. ఇక్కడ సాధకుడు తనలోని దివ్యత్వాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. అతని దృష్టిలో ప్రపంచం అనేది మారిపోతుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడటం ప్రారంభిస్తాడు. ప్రతి సంఘటనలో ఒక అర్థాన్ని గ్రహిస్తాడు. ప్రతి క్షణాన్ని ఒక వరంగా భావిస్తాడు. అతను అర్థం చేసుకుంటాడు. సంతోషం బయట లేదు, శాంతి బయట లేదు, ఆనందం బయట లేదు, అవన్నీ తనలోనే ఉన్నాయని. ఇప్పుడు సాధకుడు చివరి ఆవరణకు చేరుకుంటాడు. శ్రీచక్రం యొక్క హృదయ భాగానికి, అత్యంత గూఢమైన కేంద్రానికి అతను చేరుకుంటాడు. 9వ ఆవరణ సర్వానందమయ చక్రం. ఇదే బిందువు, ఇదే పరమ సత్యం, ఇదే లలితా త్రిపుర సుందరి యొక్క దివ్యమైన సింహాసనం. ఇక్కడ ద్వైతం ఉండదు, నేను అనే భావన ఉండదు, నాది అనే భావన ఉండదు. అక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. అది కూడా పరిపూర్ణమైన ఆనందం, అనంతమైన ఆనందం. మహర్షులు దీనినే మోక్షం అన్నారు, యోగులు దీనినే సమాధి అన్నారు, భక్తులు దీనినే అమ్మవారి కరుణ అన్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, శ్రీచక్రంలో ఈ నవావరణాల యాత్ర మన జీవిత యాత్రలో అనిపించడం లేదా? బాహ్య ప్రపంచం నుండి మన అంతరంగంలోని దివ్యత్వం వరకు చేసే ప్రయాణమే కదా మన జీవిత లక్ష్యం. అందుకే శ్రీచక్రం కేవలం ఒక యంత్రం కాదు, అది ఒక జీవన పటం, అది ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, అది మనలోని పరమసత్యాన్ని గుర్తు చేసే దివ్య చిహ్నం. తదుపరి భాగంలో మన శరీరంలోని 7 చక్రాలు, కుండలిని శక్తి మరియు మన దేహమే శ్రీచక్రం అనే భావన వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకుందాం. అందరూ ఒకసారి చెప్పండి, జై
శ్రీ లలితా పరమేశ్వరి దేవి నమః. మన శరీరంలోని చక్రాలు, కుండలిని శక్తి, మన దేహమే శ్రీచక్రం. ఇప్పటి వరకు ఈ చక్రంలోని నవావరణాల గురించి తెలుసుకున్నాం. బాహ్య ప్రపంచం నుండి బిందువు వరకు జరిగే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ రహస్యం మన శరీరంలో ఎలా ప్రతిబింబించిందో పూర్తిగా తెలుసుకుందాం. యోగ శాస్త్రం ప్రకారం మనిషి కేవలం మాంసం, రక్తం, ఎముకల సమూహారం కాదు. మన శరీరంలో ఒక సూక్ష్మ శక్తి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ప్రధానమైనవి చక్రాలు. చక్రం అంటే శక్తి కేంద్రం. ఈ శక్తి కేంద్రాలు మన శరీరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయని యోగులు చెబుతారు. వాటిని మనం కళ్ళతో చూడలేము, కానీ వాటి ప్రభావాన్ని అనుభవించవచ్చు. మన భావోద్వేగాలు, మన ఆలోచనలు, మన ఆరోగ్యం, మన ఆధ్యాత్మిక శక్తి, ఇవన్నీ ఈ చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయి. మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇప్పుడు ప్రతి చక్రం యొక్క రహస్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. మూలాధార చక్రం వెన్నుముక చివరి భాగంలో ఉన్న శక్తి కేంద్రాన్ని మూలాధార చక్రం అంటారు. ఇది భూమి తత్వానికి ప్రతీక. స్థిరత్వం, భద్రత, ఆత్మవిశ్వాసం ఈ చక్రంతో సంబంధం కలిగి ఉంటాయి. ఒక చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో మన జీవితానికి మూలాధార చక్రం అంత ముఖ్యమైనది. వేర్లు బలంగా ఉంటే చెట్టు తుఫాన్లు సైతం తట్టుకుంటుంది. అలాగే మూలాధార చక్రం సమతుల్యంలో ఉంటే మనిషి జీవితంలోని కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలడు. స్వాధిష్టాన చక్రం ఇది నాభికి దిగువన ఉంటుంది. ఇది నీటి తత్వానికి ప్రతీక. సృజనాత్మకత, ఆనందం, భావోద్వేగాలు ఈ చక్రంతో అనుసంధానమై ఉంటాయి. నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా శక్తి ప్రవహించాలి. భావాలు నిలిచిపోతే బాధ కలుగుతుంది. శక్తి స్వేచ్ఛగా ప్రవహిస్తే మనిషికి ఆనందం అనేది కలుగుతుంది. మణిపూరక చక్రం ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. ఇది అగ్నితత్వానికి ప్రతీక. ఇచ్ఛాశక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వం ఈ చక్రంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. సూర్యుడు భూమికి వెలుగు ఇచ్చినట్టే మణిపూర చక్రం మన జీవితానికి శక్తిని అందిస్తుంది. మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ చక్రం కీలక పాత్ర పోషిస్తుంది. అనాహత చక్రం ఇది హృదయ ప్రాంతంలో ఉంటుంది. ఇది ప్రేమకు ప్రతీక. కరుణ, క్షమ, సానుభూతి ఈ చక్రంతో అనుసంధానమై ఉంటాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ప్రేమ. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, ద్వేషం ఉండదు. అక్కడ కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. అనాహత చక్రం మనిషిని స్వార్థం నుండి నిస్వార్థం వైపు తీసుకెళ్తుంది. విశుద్ధి చక్రం ఇది గొంతు ప్రాంతంలో ఉంటుంది. ఇది ఆకాశ తత్వానికి ప్రతీక. సత్యం, సంభాషణ, వ్యక్తీకరణ ఈ చక్రంతో సంబంధం కలిగి ఉంటాయి. సత్యం మాట్లాడడానికి ధైర్యం కావాలి. మన భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి విశ్వాసం అనేది కావాలి. ఈ శక్తిని అందించేదే ఈ విశుద్ధి చక్రం. ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దీనిని 3వ కన్ను అని కూడా అంటారు. ఇది జ్ఞానానికి ద్వారం. మన కళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తాయి, కానీ ఆజ్ఞాచక్రం అంతరంగాన్ని చూస్తుంది. ఇది మేల్కొన్నప్పుడు మనిషి జీవితాన్ని కొత్త కోణంలో చూడడము ప్రారంభిస్తాడు. సహస్రార చక్రం తల పైభాగంలో ఉంటుంది. ఇది 1000 దళాల పద్మంగా వర్ణించబడుతుంది. ఇది దైవంతో ఐక్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ వ్యక్తి మరియు పరమాత్మ మధ్య ఉన్న భేదం తొలగిపోతుంది. ఇప్పుడు ఈ చక్రాలన్నిటినీ కలిపే ఒక అద్భుతమైన శక్తి గురించి మనం వివరంగా
తెలుసుకుందాం. కుండలిని శక్తి. యోగా శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఒక నిద్రిస్తున్న శక్తి ఉంది. ఆ శక్తినే కుండలిని అంటారు. దానిని ఒక చుట్టుకొని ఉన్న సర్పంలో వర్ణిస్తారు. అది మూలాధార చక్రంలో నిద్రిస్తున్నదని చెబుతారు. ధ్యానం, భక్తి, యోగ సాధన మరియు దైవ కృప ద్వారా ఈ శక్తిని మేల్కొంటుంది. అప్పుడు ఆ శక్తి ఒక్కో చక్రం గుండా పైకి ప్రయాణిస్తుంది. మూలాధారం నుండి స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, చివరికి సహస్రారం వరకు చేరుతుంది. ఈ ప్రయాణాన్ని ఆధ్యాత్మిక మేలుకొలుపు అంటారు. ఇప్పుడు శ్రీచక్రం మరియు మన శరీరం మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. శ్రీచక్రంలో నవావరణాలు మనలోని చైతన్య స్థాయిలకు ప్రతీకలు. బిందువులు మనలోని పరమాత్మ చైతన్యానికి ప్రతీక. శ్రీచక్రం బయట గీయబడిన ఒక యంత్రం మాత్రమే కాదు, అది మన అంతరంగంలో జీవిస్తున్న ఒక శక్తి పటం. అందుకే కొంతమంది మహానుభావులు చెప్పారు, మన దేహమే శ్రీచక్రం, మన శరీరం ఒక ఆలయం, మన హృదయం ఒక గర్భగుడి, మన ఆత్మ ఒక బిందువు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషి తనను తాను కొత్తగా తెలుసుకుంటాడు. తనలోనే దైవాన్ని దర్శిస్తాడు, తనలోనే శాంతిని పొందుతాడు, తనలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇదే శ్రీచక్రం బోధించే గొప్ప సందేశం. తదుపరి భాగంలో లలితా త్రిపుర సుందరి మహిమ, శ్రీ చక్రాధారణ యొక్క ప్రాముఖ్యత, భక్తుల అనుభవాలు మరియు ఈ డాక్యుమెంటరీ యొక్క అత్యంత శక్తివంతమైన ముగింపుని తెలుసుకుందాం. అందరూ చెప్పండి, జై శ్రీ లలితా పరమేశ్వరి దేవియే నమః. ఈ వీడియో మొత్తం మనకి పూర్తవడానికి, శ్రీచక్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కో భాగము సుమారు 15 నిమిషాల నిడివిగా చేద్దామనుకున్నాను. లెంత్ ఎక్కువైపోద్దని తగ్గించడం జరిగింది. ఇప్పటి వరకు నేను వివరించిన ఈ 20 మినిట్స్లోనే మనకి 3 భాగాలు కూడా కవర్ అయిపోయి, ఇంకా మనకి ఒక భాగం మిగిలి ఉంది. ఆ 4వ భాగాన్ని నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఈ వీడియో లైక్ చేయండి. ఎందుకంటే ఎటువంటి గ్రాఫిక్స్ ఉపయోగించకుండా, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ పెట్టకుండా, కేవలం వాయిస్ ఓవర్తోనే, ఇమేజ్ టెక్స్ట్తోనే మీకు వివరించడం జరిగింది. ఎందుకు ఇమేజ్ టెక్స్ట్ పెట్టానంటే, మా వాయిస్లో ఏమైనా క్లారిటీ లేకపోయినా మీరు క్షుణ్ణంగా చదువుకోవడానికి ఇమేజ్ టెక్స్ట్ మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇమేజ్ టెక్స్ట్ని పూర్తిగా వివరించాను. నేను మొదటగా చేసిన లాంగ్ వీడియోస్ శ్రీచక్రందేనండి. నాది తొలి ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ అని ఉండేది. దాన్ని నేను ప్రసాద్ డివోషనల్ డైరీగా మార్చిన తర్వాత చాలా షార్ట్స్ చేశాను. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేశాను ఆ లలితాదేవి శ్రీచక్రం గురించి. ఎందుకంటే మా శ్రీకాకుళంలో లలితా శ్రీచక్ర పీఠం చాలా పెద్దది ఉంది, చాలా మంచి పూజలు కూడా జరుగుతాయి. శ్రీచక్రానికి ఉన్న విశిష్టత ఏమిటనేది తెలుసుకున్నాను. ఇది చాలా పవర్ఫుల్ అండి. అందుకనే అవకాశం ఉన్నంత వరకు అందరూ ఆ లలితా త్రిపుర సుందరి దేవి సహస్రనామావళి ప్రతిరోజు కూడా ఇంట్లో చదవండి. వీలు లేనప్పుడు, టైం లేనప్పుడు కనీసం వారానికి ఒకసారైనా లలితా సహస్రనామాలు చదవడానికి అందరూ ప్రయత్నించండి. ఎటువంటి బాధలున్నా, ఎటువంటి టెన్షన్స్ ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా ఆ లలితా సహస్రనామావళి చదువుకున్న వాళ్ళకి, ఆ శ్రీచక్రం పూజ చేసుకున్న వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు బలంగా నమ్మండి. శ్రీ లలితాదేవి శ్రీచక్ర నిలయ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి లలితా పరమేశ్వరి. లలితాదేవి ఆద్యశక్తి స్వరూపిణి, పరాశక్తి యొక్క సౌందర్యమయ రూపం. స్వప్తి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహ
అనే పంచాకృతాలను నిర్వహించే చైతన్య శక్తి ఆమె. శ్రీచక్ర వాసిని. భక్తులకు అభయం, జ్ఞానం, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే శక్తిగా శ్రీ లలితాదేవిని కొనియాడుతారు. ఆమె స్వరూపం, ఆమె నివాసం శ్రీనగరంలోని శ్రీచక్ర మధ్య బిందువులో విరజిల్లే పరాశక్తి. ఆమె కరుణ భక్తుల మనోకామనలను తీర్చే దయమయ్య తల్లి. ఆమె మహిమ లలితా సహస్రనామం. లలితాదేవి యొక్క సహస్రనామం ఓం శ్రీ మాత్రే నమః, ఓం లలితాయ నమః అంటూ ఆ లలితా త్రిపుర సుందరీదేవి సహస్రనామం చదువుకుంటే అన్ని బాధలు తొలగిపోతాయి. శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌన్ శ్రీకాకుళంకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో శ్రీచక్ర పుణ్యతీర్థం ఉందండి. పుణ్యక గుడి. ఆ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ లలితాదేవి శ్రీచక్రాలకు ఉచితంగా కుంకుమార్చన పూజలు కూడా జరుపుతారు. చాలా చక్కనైన కోవిలండి. నెక్స్ట్ నేను ఆ టెంపుల్ని కూడా వీడియో తీసే ప్రయత్నం చేసి మీ అందరికీ చూపిస్తాను. పూజలు చాలా చక్కగా జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ మ్యాక్సిమం ఈ టెంపుల్ని దర్శించుకున్నారు అనుకుంటున్నాను. లలితాదేవి యొక్క అద్భుతమైన మహిమను అందరూ తెలుసుకోండి, అందరూ ఆచరించండి. అవకాశం ఉన్నవాళ్ళు, మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరండి. శ్రీకాకుళం స్టేషన్ అని ఉంటుంది, కానీ ఆ ఊరు ఆమదాల వలస అంటారు. శ్రీకాకుళంకి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషను. దూరం నుండి వచ్చేవారికి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. ట్రైన్ దిగిన వెంటనే బస్సెస్, ఆటోస్, అన్ని రకాల ట్రావెల్స్ అందుబాటులో ఉంటాయి. లలితాదేవి టెంపుల్ని ఒకసారి దర్శించండి. అమ్మ, నీవే మాకు దిక్కమ్మ, నీకోసం వచ్చామమ్మ, మమ్మల్ని కాపాడమ్మా అంటూ మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే, మనస్ఫూర్తిగా ఆ శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపినట్టుగైతే తప్పనిసరిగా మీ యొక్క కోరికలు అనేవి నెరవేరడం జరుగుతుంది. కావున లలితాదేవి కృపా కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరూ చెప్పాలి ఓం శ్రీ మాత్రే నమః. ఈ ప్రసాద్ డివోషనల్ డైరీ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మన ఛానల్ 9,000 సబ్స్క్రైబర్లు దాటి ఉంది. ఈ వీడియోతో నేను టార్గెట్ 10,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవుతానని అనుకుంటున్నాను. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు డివోషనల్ ఐటమ్స్, డివోషనల్ సాంగ్స్ అనేవి గ్రూప్లో, ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలండి. వీడియో లెంత్ అయినందుకు ఇబ్బంది పడకుండా అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓం శ్రీ లలితాదేవియే నమః. ఓం శ్రీ లలితాదేవియే నమః. ఓం శ్రీ లలితాదేవియే నమః. ఓం శ్రీ లలితాదేవియే నమః. ఆ లలితాదేవి కృపా కటాక్షం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఉండాలని ఆశపడుతూ ఆ లలితా పరమేశ్వరి దేవిని, ఆ లలితా త్రిపుర సుందరి దేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం లలితాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః.